తీసివా. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము. మరియు స్త్రీలను అనుకోయు, వినండి జాగ్రత్తగా. మరియు స్త్రీలను అనుకోయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఎవరు అక్కడ చెప్తుంది? 10వ వచనం చెప్తున్నాడు కదా, భక్తి గల దైవ భక్తి గల వారమని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్లుగా మీరు సత్క్రియల చేత, దేని చేత? సత్క్రియల చేత. చాలా మంది ఈ విషయంలో ఏం చెప్తారా అంటే, భక్తి విషయంలో చాలా మంది సత్క్రియలు ఉండవు. సత్క్రియలు అంటే అవి ఉపయోగపడే క్రియలుగా ఉండవు. చాలా మంది భక్తి జీవితాల్లో ఎలా ఉపయోగిస్తారంటే, చాలా మంది భక్తిని ఏరే వాళ్ళ ముందు కనపరిచే వాళ్ళుగా ఉంటారు. ఈ భక్తి అనేది ఎదురు వాళ్ళకి నా నుండి భక్తి అనేది చూపించాలి. ఎలా చూపిస్తారు భక్తి అనేది? మంచి వినయము, మంచి విధేయత, మంచి జాలిగల మనుషులాగా ఎదుటి వాళ్ళ విషయాల్లో వీళ్ళు భక్తిని కొనసాగించడానికి వాళ్ళ భక్తిని చూపిస్తూ ఉంటారు. కానీ తిమోతి అంటున్నాడు, అలా ఉండవద్దు. మీరు ఎదుటి వాళ్ళకి మీ భక్తి విషయాల్లో మెచ్చుకునేటట్లు ఉండమాకండి. మీరు కొన్ని ఉన్నాయి, అవి చేయండి. ఏం చేయమంటున్నాడు ఆయన? సత్క్రియలు చేయండి. సత్క్రియలు అనేవి ఉన్నాయి, ఆ సత్క్రియలను చేయండి. ఆ సత్క్రియలు చేసినప్పుడు మీ జీవితానికి ఉపయోగపడతాయి. అవి కేవలము మీ భక్తికి, మీ జీవితాలకు, మీ ఆత్మస్థితికి ఉపయోగపడే సత్క్రియలు. ఈ సత్క్రియలు చేయకపోతే ఏమవుతుంది అంటే, ఏమవుతుంది? స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవలను. స్త్రీలు ఎలా ఉండాలి? సంపూర్ణ విధేయతతో ఉండి ఏం చేయాలా? నేర్చుకోవాలి. సంపూర్ణ విధేయత అనేది ఎలా వస్తుంది? చాలామంది స్త్రీలు చూడండి, జనాలు ఉన్నప్పుడు చాలా విధేయత ఉంటుంది. చాలామందికి విధేయత కలిగి ఉంటారు. చాలా భక్తిని కొనసాగిస్తా విధేయత కలిగి మౌనంగా ఉండి ఏమి మాట్లాడకుండా ఉంటారు చాలామంది. ఆ జనమందరూ పోయిన తర్వాత వాళ్ళలో కూడా ఇద్దరు ఉంటారు. అంటే ఒకళ్ళలో ఇద్దరు ఉంటారా అంటే ఉంటారు. ఇప్పుడు అదే కదా చెప్తుంది. ఒకళ్ళు జనాలు ఉన్నప్పుడు భక్తి పరుల్లా కనబరుస్తారు, జనాలు లేనప్పుడు భక్తి వేషాన్ని తీసివేసి భక్తిహీనతమైన పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉన్నారా అంటే, సత్క్రియలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు సత్క్రియలు అనేది కనపరిచేవాళ్ళు కాదు. జనాల ముందు ఉంటారు. అందుకే ఏమంటున్నాడంటే, స్త్రీలు మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకు పురుషుని మీద అధికారం చేయుటకు ఆమెకి సెలవు ఇవ్వలేదు. చాలా మంది చూడండి, స్త్రీ ఎలా ఉండాలంట? మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకు, పురుషుని మీద అధికారం చేయుటకు ఆమెకి సెలవు ఇవ్వాల. చాలామంది ఏం చేస్తారంటే, స్త్రీలు కూడా మీరు చూడండి, నేను ఉపదేశించేటువంటి ఉపదేశం నాకుంది, నేను చక్కగా బోధించగలుగుతాను, నేను బోధించేటువంటి బోధన బట్టి చాలామంది ఫిదా అయిపోతారు నా బోధకు అనేవాళ్ళు ఉన్నారు చాలామంది. వాస్తవానికి బైబిల్ చెప్తా ఉంది, నేర్చుకోవాలి. స్త్రీలు అనేవాళ్ళు ఎలా ఉండాలి అంటే నేర్చుకోవాలి. స్త్రీ ఏం చేయకూడదంట? ఉపదేశించకూడదు. ఉపదేశించడం అంటే బోధించకూడదు స్త్రీ అని చెప్తా ఉంది. చాలామంది స్త్రీలు స్టేజీల మీద, యూట్యూబ్లో చాలా చక్కగా బోధించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు బోధిస్తున్నారంటే, ఉపదేశ సారాన్ని వాళ్ళు వినటల్లా. ఉపదేశ సారం అనేది వాళ్ళ హృదయాల్లోనికి పోనివ్వటల్లా. మీరు ఆదికాండం నుంచి మలాఖీ దాకా చూడండి, ఒక్క ప్రవర్త అయినా ఉందా? ఒక్క ఆమెనా దేవునికి బలిపీఠం కట్టిందా? నతనెల్ గారు, ఒక స్త్రీ అయినా బలిపీఠం కట్టి దేవునికి బలులు అర్పించిన స్త్రీని చూస్తారా మీరు? ప్రవర్తగా పిలువబడిన స్త్రీ ఎవరైనా సరే దేవునికి బలిపీఠాలు కట్టి ధూపాలు వేస్తూ బలులు అర్పిస్తూ దేవునితో మాట్లాడి, లేదా ఈమె ఆ దేవునికి మాట్లాడి దేవుడు ఈమెతో మాట్లాడినట్టు ఎవరినైనా చూస్తామండి? చూడమండి. ఎందుకు చూడమంటే, స్త్రీ మౌనంగా ఉండాల్సిందే. ఉపదేశించుటకు, ఆమె పురుషుని మీద అధికారం చేయుటకు ఏమి లేదంట.
సెలవు ఇవ్వలేదు అంటున్నాడు. సెలవు ఇవ్వలేదు అంటున్నాడు. ఎవరు సెలవు ఇవ్వలేదు? ఎవరు సెలవు ఇవ్వలేదు? దేవుడు సెలవు ఇవ్వలేదు. దేవుడు ఎందుకు సెలవు ఇవ్వలేదు స్త్రీ కంటే? స్త్రీ మౌనంగా ఉండవలసిందే. మరి మౌనంగా ఉండకపోతే స్త్రీకి ఏమవుతుంది అంటే మీరు ఒకసారి ఆ 13వ వచనం చూడండి. 13వ వచనం మీరు చూస్తే ఎందుకని స్త్రీ మౌనంగా ఉండాలి? మొదట ఆదామును తర్వాత అవ్వను నిర్మింపబడిను కారా మరియు ఆదాము మోసపరచలేదు కానీ స్త్రీ మోసపరచబడిను. ఎవరు మోసపరచబడారు? అసలు మొదటి ఎవరని చేశాడు దేవుడు? అవ్వనే ఆదామునే. ఇప్పుడు ఆదాముకి అవకాశం ఉందా? స్త్రీకి అవకాశం ఉందా? అక్కడ పురుషుణ్ణి మొదటి నియమించాడు. స్త్రీని ఆయన ఎముకల నుంచి తీసి ఆయన మాంసంలో నుండి తీయబడిన కనుక ఆమెకి ఏమని పేరు పెట్టాడేనా? అవము కాదు, నారి, నరు నుండి తీయబడింది కనుక ఇది నారి అని పిలువబడును. ఇప్పుడు మొదట అవకాశం దేవుడు ఎవరికి ఇచ్చాడు? స్త్రీకా పురుషుడికా? మరి స్త్రీలు కూడా చాలా మంది ఉపదేశించే వాళ్ళు ఉన్నారు ఈనాడు. చాలా మంది సంఘాల్లో ఉపదేశించే వాళ్ళు ఉన్నారు, బోధించే వాళ్ళు ఉన్నారు. బోధిస్తున్నటువంటి బోధన బట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు మౌనంగా ఉండు, నువ్వు మౌనంగా ఉండాల్సిందే. నువ్వు పెత్తనాలు చేస్తున్నావు పురుషుని మీద, సంఘాల అధికారాలు చేస్తున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. అంటే స్త్రీ సంఘంలో బోధించడం తప్ప అంటే తప్ప అని చెప్తా ఉంది బైబిల్. అందుకే కదా స్త్రీని పౌలు ఏమంటాడంటే, నువ్వు ముసుగు వేసుకోకపోతే ఏం చేయమంటున్నాడైనా? నీ తల మీద ముసుగు వేసుకోకపోతే గుండు చేయించుకో, కత్తెర వేయించుకో. అదే పురుషునికి ఏం చెప్తున్నాడు? నువ్వు స్త్రీలు ఉన్నప్పుడు ఉపదేశించి మాట్లాడకపోతే నువ్వు ముసుకేసుకో అంటున్నాడు పురుషుని. నువ్వేమో పురుషుడు ఉన్నప్పుడు అజమాయితం చేస్తే ముసుగు వేయకుండా ఉంటే నువ్వు కత్తెర చేయించుకో, కటింగ్ చేయించుకో అంటున్నాడు. మన భాషలో చెప్తాను, కటింగ్ చేయించుకో. లేకపోతే స్త్రీ పురుషుడు ఉన్నప్పుడు సంఘంలో మాట్లాడితే పురుషుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ముసుకేసుకో. ముసుగు ఎవరికి వేస్తారండి? నిజం చెప్పండి, ముసుగు ఎవరికి వేస్తారు? భర్త పోయినోడుకో భార్య పోయినోడుకో వేస్తారు ముసుగు. అంతేనా వాళ్ళకి వేసేది? లేకపోతే ఎవరికన్నా వేస్తారా? ఇప్పుడు వాళ్ళని ఏమని పిలుస్తారు? భర్తను పోయిన వాడిని, భార్య పోయిన వాళ్ళని ఏమని పిలుస్తారు? ఏమంటారు? ఇప్పుడు ఎదవ కాబట్టి నువ్వు ముసుకేసుకో అన్నాడు పౌలు గాడు. ఏమన్నాడు పౌలు? నువ్వు ఎదవ కాబట్టి నువ్వు ముసుకేసుకో. పురుషుడు ఉన్నప్పుడు స్త్రీ బోధించవచ్చా అని మీరు ఒకవేళ అవకాశం వచ్చి ఆమె బాగా చెప్పుద్దాయా, ఈమె బాగా చెప్పుద్దాయా, లేదంటే ఆమె బాగా విస్తరించి మాట్లాడుద్దాయా, సంఘంలో బాగా ఉపదేశిస్తుందా అంటే స్త్రీ పురుషులు ఉన్నప్పుడు ఉపదేశించకూడదు. మరి ఎవరున్నప్పుడు ఉపదేశించాలా? స్త్రీ మధ్యలో ఉపదేశించవచ్చు. స్త్రీగా ఉన్నటువంటి ఆమె శుక్రవారం ఇప్పుడు స్త్రీల కొడుకు చాలా మంది పెట్టే వాళ్ళు ఉన్నారుగా, అక్కడ పోయి ఉపదేశించవచ్చు, తప్పేం కాదు. ఏమి పోయి స్త్రీల మధ్యలో ఎక్కడ ఉపదేశించాలా? మరలా ఎక్కడ ఉపదేశించాలా? ఆమె స్త్రీ మధ్యలో ఉండాలా. ఈ స్త్రీల మధ్యలో ఉండి ఉపదేశించాలా. ఎక్కడ స్త్రీ ఉండాలా? పురుషుడు పోయి ఎక్కడైతే బలిపీఠం దగ్గర నిలబడి బోధిస్తున్నాడో అక్కడ పోయి ఏమో బలిపీఠం ముందు ఏం చేయాలా? బోధించకూడదు. ఆమె బోధించకూడదు. అంటే ఇది నిజమా అంటే అవును నిజమనే పౌలు గారు చెప్తున్నారు. మీరు ఒక్కొక్కసారి అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 34వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 34వ వచనం చూడండి. చాలా మంది పాపం ఆ ఆడవాళ్ళ మెసేజ్లకి ఫిదా అయిపోయే పురుషులు కూడా ఉన్నారండి. సేవకులు ఆడవాళ్ళ మెసేజ్లకి ఫిదా అయిపోయే పురుషులు కూడా ఉన్నారు చాలా మంది. ఎందుకయ్యా నువ్వు ఆమెకు ఫిదా అయిపోతా ఉన్నావంటే ఆమె మంచి చక్కని వర్తమానాలు వర్ణిస్తాదండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పురుషుడు ఉండగా స్త్రీ అని ఆమె బోధించకూడదు అని బైబిల్ చెప్తా ఉంది. మరి ఎట్లా ఎందుకు బోధించకూడదు? మీరు 14 ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు క్షమించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34, 35. క్షమించండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 34, 35. స్త్రీ సంఘములో మౌనముగా ఉండవలసినదే కానీ
ఏమన్నాడు అక్కడ? స్త్రీ సంఘములో మౌనంగా ఉండవలసిందే, కానీ మౌనంగా ఉండవలెను. స్త్రీ అనే ఆమె ఎలా ఉండాలంట? సంఘంలో మౌనంగా ఉండాలి. స్త్రీ అనే ఆమె సంఘంలో ఎందుకు మౌనంగా ఉండాలి? చదవండి, ఎందుకు మౌనంగా ఉండాలి? కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 14:34. మౌనముగా ఉండవలెను, వారికి లోబడు వలసినదే, కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఏమి మాట్లాడటానికి సెలవు లేదు? ఆమె ఏమీ మాట్లాడటానికి సెలవు లేదు. మరి ఎందుకు స్త్రీ మౌనంగా మాట్లాడుతుంది? చదవండి, 35 కూడా చదవండి. ఇలాగూ ధర్మశాస్త్రము చెప్పుచున్నది, వారు ఏమైనను నేర్చుకొనుగోరిని ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానం. స్త్రీ అనేది సంఘంలో మాట్లాడటం న్యాయబద్ధమైందా? ఘనత అని చెప్తా ఉందా బైబిల్? స్త్రీ అనే ఆమె సంఘంలో మాట్లాడటము అవమానం. ఒకవేళ నేను నేర్చుకోవాలి, వాక్యాన్ని ఉపదేశించేటువంటి ఉపదేశములో నేను నేర్చుకోవాలంటే ఆమె ఏం చేయాలా? ఆమె తమ ఇంటిలో భర్తలను అడిగి నేర్చుకోవాలా. ఇప్పుడు ఈ నేర్చుకున్న ఆమె ఎక్కడ బోధించాలా? స్త్రీల మధ్య బోధించాలా. మరి సంఘాల్లో కూడా విస్తరించి వెల్లడించి మాట్లాడే వాళ్ళు ఉన్నారుగా. అంటే పౌలు కంటే గొప్ప దైవజనులా వీళ్ళు? పౌలనైనా స్త్రీ సంఘంలో మాట్లాడటము అవమానము. ఇలాగ ధర్మశాస్త్రము కూడా చెప్పలా. ధర్మశాస్త్రం అనేది కూడా స్త్రీని సంఘములో మాట్లాడమని చెప్పలా. మరి వీళ్ళు ఎందుకు సంఘంలో చెప్తున్నారు? ఎందుకు వీళ్ళు చెప్తున్నారంటే, వినేవాడు ఒకడు ఉన్నాడు అనుకో, చెప్పేవాడు ఏం చేస్తాడు? అది ఇంగ్లీష్లో చెప్తాడు, మరాఠీలో చెప్తాడు, ఎలాగైనా చెప్తాడు. కానీ వినేవాడు ఎర్రోడైతే చెప్పాడు ఎలా అంటాడంట? సామెత ఉందిగా, వినేవాడు ఎర్రోడైతే చెప్పేవాడు ఎవరమ్మా? ఇంకోటి కూడా అంటారు. వినేవాడు ఎర్రోడైతే చెప్పాడు శాదస్తపోడు అంట. శాదస్తగా వాడికాడికి ఎర్రోడు పోతే శాదస్తపోడు ఏం చెప్తాడు? భక్తిహీనత మాటలన్నీ చెప్తాడు. స్త్రీ మాట్లాడొచ్చండి, స్త్రీ అలా చేయొచ్చండి, స్త్రీ ఎలా చేయొచ్చండి అని నువ్వంటే కుదరదు. బైబిల్ చెప్పాలి. బైబిల్ ఏది చెప్పుద్దో అదే నువ్వు చేయాలి. బైబిల్ ఏది చెప్పదో అది నువ్వు చేయకూడదు. అంటే పౌలు అనే ఆయన ధర్మశాస్త్ర పండితుడే కదా. గమాలీయేలు పాదాల దగ్గర సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని పర్టిక్యులర్గా ఆయనకి తెలుసండి ధర్మశాస్త్రం. ఏనేమంటున్నాడు తెలుసా? స్త్రీ ఎలా ఉండాలంట? ఎలా ఉండాలని చెప్తున్నాడు. ఎలా ఉండాలా? 34 ఎలా ఉండాలా? 14:34 అక్కడే ఉండండి మీరు. స్త్రీ ఎలా ఉండాలా? స్త్రీ సంఘములో మౌనముగా ఉండవలసినదే, వారికి లోబడి ఉండవలసినదే, కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగు ధర్మశాస్త్రము చెప్పుచున్నది, వారు ఏమైనను నేర్చుకోవలసిన ఎడల ఇంట తమ భర్తలను అడిగి. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. ఎవరు మాట్లాడుట అవమానము? సంఘం అనేది ఎక్కడుంది? 12 పిల్లర్లు వేసి 6 అడ్డు బియ్యం వేసి మధ్యలో టైల్స్ వేసి ఇస్తే సంఘం అవుతుందా? సంఘం అనేది అలా వర్ణిస్తున్నాడా? కాదండి. సంఘం అనేది అలా వర్ణించట్లా. సంఘం అనేది ఎలా ఉంది అంటే, సంఘము క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరమును పోల్చి చెప్తా ఉన్నాడు. శరీరమును పోల్చి చెప్తా ఉన్నాడు. అందుకే ఏమంటున్నాడంటే, స్త్రీ సంఘమునకు శిరస్సు ఎవరై ఉన్నారంట? ఎవరై ఉన్నారు? సంఘమునకు శిరస క్రీస్తు. పురుషునికి స్త్రీ శిరస్సు అని చెప్తుండా? పురుషునికి స్త్రీ ఉంది, ఇక్కడ శిరస్సుగా అని చెప్తున్నాడా? స్త్రీకి శిరస్సు ఎవరని చెప్తున్నాడు? మరి పురుషుని మీద అధికారం చేయటానికి దేవుడు సెలవు ఇచ్చాడండి? ఇచ్చాడా?
పురుషుల మీద కేవలం ఎదురు మాట్లాడడానికే అవకాశం ఇవ్వకపోతే నువ్వు సంఘాల్లో విస్తరించి మాట్లాడటానికి నీకు సెలవు ఇచ్చాడండి? ఇచ్చాడా? ఇవ్వలేదండి. ఎందుకు మరి వీళ్ళు విస్తరించి మాట్లాడుతున్నారు? ఎందుకు వీళ్ళు విస్తరించి మాట్లాడుతున్నారంటే, ఎందుకు మాట్లాడతారో తెలుసా? వాళ్ళు ధర్మశాస్త్రం లోబడను, ఏమాత్రము లోబడనేరరు. వీళ్ళు ధర్మశాస్త్రానికి లోబడే వాళ్ళు కాదు, క్రీస్తు ప్రభువు యొక్క కొత్త నిబంధన చట్టానికి లోబడేవాళ్ళు కాదు. వీళ్ళు ఎవరంటే వాత వేయబడిన మనస్సాక్షి గలవారు. వాళ్ళు పౌలు తిమోతితో చెప్తాడు కదా, వీళ్ళు వివాహము నిషేధిస్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఎలాంటి వాళ్ళు? వాళ్ళు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు. వీళ్ళు అబద్ధ ప్రవర్తలో ప్రవర్తీయులు. వీళ్ళు అబద్ధ ప్రవర్తన అంటే పురుషులు, ప్రవర్తీలంటే ఇప్పుడు పిలువబడుతున్న వాళ్ళే కదా. వాళ్ళు ప్రవర్తలుగా పిలువబడ్డారు, మేము కూడా ప్రవర్తీరాలుగా పిలువబడాలనుకుంటున్నారు. వీళ్ళు ఎందుకు ప్రవర్తీలుగా పిలవాలనుకుంటున్నారంటే, వీళ్ళు సంఘంలో ఏలాలని, సంఘమును ఏలాలని చూస్తున్నారు. సంఘమును ఏలటానికి ఎవరండి అధికారం ఇచ్చింది? సంఘమును ఏలు అని చెప్పి అధికారం ఎవరు ఇచ్చారండి? స్త్రీకి ఇచ్చాడండి? ఇవ్వలేదండి. చాలా చోట్ల కూడా ఆది నుండి కూడా మీరు చూడండి, ఎక్కడ సంఘాలు నియమింపబడ్డా, ఎక్కడ సంఘం స్థాపించబడ్డా పురుషులు బోధిస్తూ ఉన్నారండి. పురుషులే కదా బోధిస్తుంది. మీరు చాలా సంఘాల్లో చూడండి, పురుషులు బోధిస్తారా, స్త్రీలు బోధిస్తారా? మరి స్త్రీలు బోధిస్తే అవి ప్రభు సంఘాలు అవుతాయా? అవుతాయండి. స్త్రీలు బోధించకూడదని ఎవరు చెప్పారండి? పౌలు గారు చెప్పాడండి. ఎవరు చెప్పారు? కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అదే కదా చెప్తా ఉన్నాడు. స్త్రీ మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించడానికి ఆమెకి సెలవు ఇవ్వలేదని ధర్మశాస్త్రం కూడా చెప్తా ఉంది. ఇలా ధర్మశాస్త్రం కూడా చెప్తా ఉంది. స్త్రీ సంఘంలో మాట్లాడిన సంఘానికి ఘనత అంటున్నాడా, అవమానం అంటున్నాడా? స్త్రీ అనే ఆమె సంఘంలో మాట్లాడటము సంఘానికి ఘనత, కిరీటమేం కాదండి. సంఘము స్త్రీలో మాట్లాడిన ద్వారా ఏమవుతుంది? అవమానకరం అండి. దేవుడు తలదించుకుంటాడండి సిగ్గుతో. మనం చేస్తున్న దుష్కార్యాలను బట్టి, మనం చేస్తున్న చెడ్డ పనులను బట్టి, మనం చేసే చెడ్డ ప్రవృత్తులను బట్టి స్త్రీలు కాళ్ళ కాడ కూర్చొని వాక్యాలు వినే పురుషులు ఉన్నారండి. దిట్టంగా స్త్రీల కాళ్ళ దగ్గర కూర్చొని ఆ ఉపదేశిస్తుంటే ఆ ఉపదేశాన్ని స్వీకరించేటువంటి దైవజనులు గుట్టలుగా ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఉన్నారో తెలుసా? ఎందుకు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ దగ్గర ఒడిగించేస్తున్నారండి. ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర ఒడిగించేస్తున్నారు. స్త్రీ సంఘంలో మాట్లాడటం న్యాయబద్ధమా కాదా అని చెప్తుందా బైబిల్? స్త్రీ సంఘంలో మాట్లాడటము న్యాయం అని చెప్తుందా, అన్యాయం అని చెప్తుందా? అవమానం అంటే ఏందండి? బాగా చుట్టాలు పిలిచి భోజనాలు పెడుతున్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా వచ్చారు, హృదయపూర్వకంగా ఆ ఆహారాన్ని భుజిస్తూ ఉన్నారు. ఈలోపు మన ఇంట్లో వాడు ఒకడు వచ్చాడు, వాడు బాగా తాగి అన్నం తినేకాడ కక్కాడు. ఏం చేస్తారు చుట్టాలు? ఏం చేస్తారండి? బిర్యానీలో కుల్లిపాయ ఉందరా, బాగా తెగేసకపోద్ది అనుకుంటారా? ఆ కక్కిందాన్ని చూసి ఏమవుతారండి? అసూయ పడతారు కదా, దాన్ని విసర్జిస్తారు కదా. స్త్రీ కూడా సంఘంలో కక్కుతా ఉందండి. స్త్రీ కూడా ఉపదేశిస్తే కక్కుతా ఉంది. ఆ వాంటింగ్ను చూడడు దేవుడు. వాంటింగ్ను చూస్తాడండి. చూడండి ఎందుకు భక్తి విషయాల్లో స్త్రీలకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే, ఇప్పుడు భూమి మీద ఒక ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వానికి ఒకటే శాఖ, కొన్ని శాఖలు ఉన్నాయి. రవాణా శాఖ, నీటి శాఖ, విద్యుత్ శాఖ, ఇవి ఉన్నాయి. కానీ వీటికంటే గొప్పది ఏంటంటే హోంశాఖ. ఏ శాఖ? హోంశాఖ. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా హోంశాఖ మాట వినకపోతే అవసరమైతే ముఖ్యమంత్రి కూడా వినాలా హోంశాఖ మాట? వినాలా లేదా? వినాలి. కానీ ఇప్పుడు హోంశాఖలు సేవకుల ఇళ్లలో ఉన్నారు. ఎవరి హోంశాఖ? ఎవరండి హోంశాఖ? ఎవరి హోంశాఖ? ఎవరయ్యే హోంశాఖ అంటే స్త్రీలు. భార్యలు బోధిస్తామని బోధకులను ఇబ్బంది పెడతా ఉంటే ఏం చెప్పాలి బోధకుడు? స్త్రీ సంఘంలో మాట్లాడటం అవమానకరమమ్మా, నువ్వు బోధించే బోధన మైకులో వింటే నేను బండి మీద పోతా ఉన్నా తెల్ల బట్టలు వేసుకొని వెనక నల్లని బురదేస్తున్నారమ్మా అని చెప్పుకోవాలి.
అంతే కదా, అంతే కదండి. వాళ్ళు చెప్తా ఉంటే వీళ్ళు చేతులు కట్టుకొని నిలబడి ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళు వడిగించేస్తున్నారా, ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారండి? ఏ శాఖకైనా పర్వాలా, కానీ అన్ని శాఖలు దించాయని మన కాడున్నాడు. ఎవరైనా అన్ని శాఖల నుంచి ఆయన ఉన్నాడండి. నువ్వు హోంశాఖ అయినా, లేక ఫరో రాజులాగా బానిసత్వాన్ని చేయాలన్నా, నీ బానిసత్వం నుంచి విడిపించి నీ గర్వం మనిషి అని ఒక ఆయన ఉన్నాడండి. తెలిసి ఎందుకు సేవకురాళ్ళుగా సంఘములో పురుషుల మధ్య బోధిస్తున్నారండి. ఒకసారి ఆలోచన చేయండి. సంఘంలో పురుషుల మధ్య బోధించడం చాలా భయంకరం అండి, పాపం అండి అది. దేవుడు లోక సంబంధంగా వ్యభిచారినైనా క్షమిస్తాడేమో కానీ ఆత్మ సంబంధంగా వ్యభిచరిస్తే మాత్రం క్షమాపణ అనేది లేదు. అందుకే కదా ఏమంటాడంటే, నేను వేషనైనా క్షమిస్తా కానీ వేషధారణ మాత్రం నేను క్షమించను, వేషధారణ అనేది నేను క్షమించను అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు బోధిస్తున్నారంటే వీళ్ళు వేషధారణ చేస్తున్నారా, బైబిల్ ప్రకారం చేస్తున్నారా? వీళ్ళు బైబిల్ ప్రకారం చేసేవాళ్ళు కాదు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వేషధారణ చేస్తున్నారండి. వేషధారణ చూడండి, బైబిల్ ఒకటి చెప్తుంటే వీళ్ళు ఒకటి చేస్తారు, బైబిల్ ఒకలాగా చెప్తుంటే వీళ్ళు ఒకలాగా పలుకుతారు, బైబిల్ ఒకలాగా విమర్శించి చెప్తా ఉంటే వీళ్ళు ఇంకొకలాగా విమర్శించి చెప్తా ఉంటారు. మరి స్త్రీకి ఎందుకు అంత ఇవ్వలేదా అంటే, మొదట చెడిపోయింది ఎవరండి? మొదట చెడిపోయింది ఎవరు? ఇది నిజమా అని చెడిపోయింది ఎవరండి? పురుషుడా, స్త్రీయా? దేవుడే ఉన్న మనలాగా తెలివి తక్కువడా, లేదంటే మనలాగా మతి మరుపు ఆయనకి? ఏమండి, కాదండి. సర్వజ్ఞాని ఆయన, సర్వలోకానికి అధిపతి ఆయన, సర్వ సృష్టికి కారణం ఆయన, సర్వ సృష్టిని సృజించిన వాడు ఎవరికి ఏ అధికారం ఇవ్వాలో, ఎవరికి ఏ అధికారం ఇవ్వకూడదో తెలియదా దేవుడికి? తెలియదండి? తెలుసండి. పురుషుని మీద అధికారమే నీకు ఇవ్వనప్పుడు సంఘంలో బోధించే అధికారాన్ని నీకు ఎట్టిచ్చాడనుకుంటున్నారండి? చాలామంది అయ్యగారులు పోయి అమ్మగారులు కాడికి పోయే వాళ్ళు ఉన్నారు. అమ్మగారులు ఎక్కువైపోయారు అయ్యగారుల మీద, అమ్మగారులు ఎక్కువైపోయారు. ఎక్కడ పట్టిన అమ్మగారులే. ఇంతకుముందు బువ్వ అడుక్కునే వాళ్ళు అనేవాళ్ళు. అట్లా ఏమని, అమ్మగారు ఓ ముద్దుంటాయండి అని ఎంతమంది అడుక్కునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు సేవకుల్ని ఏమనుకుంటున్నారు తెలుసా? అమ్మగారు అని అడుక్కుంటున్నారు. వీళ్ళేమో ఎమ్మటే తలకి ఎక్కిపోద్ది. ఏంది, ఒక పరలోకం నుండి వచ్చి దేవదూతల్లాగా ఒక కిరీటం దాల్చిన వాళ్ళలాగా, అబ్బా ఎంత మాట అన్నారు నన్ను. ఏమన్నారు? అమ్మగారులు అయ్యగారులు ఎక్కువైపోయే సంఘాల్లో విస్తరించే ఆడవాళ్ళు మాట్లాడటం మొదలైందండి. సంఘాల్లో విస్తరించి మాట్లాడటం వల్ల దైవజనురాళ్ళు మాట్లాడుతున్నారు. దైవజనులు లెక్క చేసేవాళ్ళు లేరు, దైవజనురాలను పొగిడితే వాళ్ళు ఉన్నారు. ఎందుకు దైవజనురాలను పొగడాలి అంటే, అన్నా అని ఒక ఆమె ఉంది, తెలుసుగా మీకు? అన్నా అని ఒక ఆమె ఉంది. ఆమె స్త్రీయా పురుషుల ఆమె? అన్నా అనే ఆమె స్త్రీయా పురుషుడు కాదుగా, స్త్రీయగా. ఇప్పుడు ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనుడు ఏలి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఏమైంది, మత్తురాలు అయి ఉందా ఏంది, ఎట్లా చేస్తుంది అన్నప్పుడు ఆమె అంటుంది, నా ఏలిన వాడా. ఎవరిని అంటుంది ఆమె? దైవజనుడిని అంటుంది. ఇప్పుడు అన్న ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది? అయ్యా నాకు ఒక కుమారుని ఇస్తే ఏం చేస్తా? అతను నీకే అప్పగిస్తా. ఇప్పుడు ఆమె ఎలా ప్రార్థన చేసింది? సంఘంలో బోధించిందే, సంఘంలో గట్టి అరిసిందే, సంఘంలో ఏమన్నా గలిబిలి చేసిందే, లేదా భర్త మీద యజమానుడిగా ఉందా? లేదు. కానీ ఈమెం చేసింది అంటే ఆ ప్రార్థన మౌనంగా చేస్తూ ఉంది. ఆ మూలుగు దేవుడు అన్నాడండి. సేవకురాలుగా సంఘం పట్ల చేయి, ఇంటిలో పోయి సంఘం కోసం ప్రార్థన చేయి, చర్చిలో సంఘం కోసం ప్రార్థన చేయి, సంఘ పిల్లల కోసం ప్రార్థన చేయి, కుటుంబాల కోసం ప్రార్థన చేయి, దేశం కోసం ప్రార్థన చేయి. అది తప్పేం కాదు. కానీ పురుషులు ఉన్నప్పుడు స్త్రీ సంఘంలో మాట్లాడటం మాత్రము అవమానమని పౌలు చెప్తున్నాడండి. అవమానమని పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారికి కొత్త నిబంధన తెలియదులేండి, పాత నిబంధనే తెలుసండి అని మనం అనుకుంటే మనం ఇంకా ఒక 10 సంవత్సరాలు అనుకున్నట్టే.
అని తిమోతి అంటున్నాడు కదా, ఏమని? పూర్వం నేను వంశకుడు దోషకుడు హానికరుడు నన్ను తన పరిచర్యకు నియమించినందుకు తనకు కృతజ్ఞుడునై ఉన్నాను, ఆయనకు కృతజ్ఞుడునై ఉన్నాను, తెలియక అవిశ్వాసం వల్ల చేసి ఇప్పుడు కనికరింపబడ్డా అని ఆయన ఏమంటున్నాడు తెలుసా? 13 పత్రికలు రాశాడండి. ఎన్ని పత్రికలు? 13 పత్రికలు రాశాడు. 13 పత్రికలు రాశాడు. ఆయన స్థాపించినటువంటి సంఘాలు ఎవరు స్థాపించలేదండి. పౌలు గారు స్థాపించినటువంటి సంఘాలు ఎవరు స్థాపించాల. మరి ఈయన జ్ఞానంతో చెప్తుంటే వీళ్ళేమంటారు తెలుసా? పౌలు అప్పుడెప్పుడే చెప్పాడు, అప్పుడు కాదులే కానీ ఇప్పుడు చెప్పాలా. లుంగీల మీద వాక్యం చెప్పే సేవకులు కూడా ఉన్నారండి. లుంగీల మీద వాక్యం చెప్పే వాళ్ళు ఉన్నారండి. లుంగీలో మెల్లో టవల్ వేసుకుని వాక్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అది పరిశుద్ధ స్థలం అనుకుంటున్నారా? బరిగోళ్ళు కాసే స్థలం అనుకుంటున్నారండి. భక్తిహీనత పని ఎవడు పడితే వాడు చేయటానికి ప్రభు ఒప్పుకోడండి. ఒప్పుకుంటాడా? వాడు చదువు ఉన్నాడా, చదువు లేనివాడా, ఎంబీఏ చేసినాడా, బీటెక్ చేసినాడా అని చూడండి దేవుడు. ఎవడైతే తన హృదయానికి ఇష్టానుసారంగా కనబడతాడో వాళ్ళ చేత ఆయన పని చేయించుకుంటాడండి. అంటే మేము కూడా ఇష్టానుసారమైన వాళ్ళని మేము కూడా బోధిస్తున్నాం కదా అంటే, అసలు స్త్రీ మౌనంగా ఉండు, నువ్వేంది మాట్లాడేది అంటుంది బైబిల్. అదే కదా బైబిల్ అంటుంది. కానీ వీళ్ళేమంటారు తెలుసా? కాదు, నువ్వు అన్నిసార్లు చెప్తున్నావు కదయ్యా, ఒక్కసారి నేను చెప్తే ఏమవుతుందంటో అని చిన్న ఏమన్నా అని వదిలేస్తారా? మరలా కాకబడతారు. లోపల కాకబట్టి బాగా కరిగించి తీసుకొస్తారు. ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడండి? ఎంత అజ్ఞానంగా సేవకులు ఉన్నారో తెలుసా? ఎంత అజ్ఞానంగా విశ్వాసులు ఉన్నారో తెలుసా? ఎంత ఘోరమైన పనులు చేస్తున్నారో తెలుసా? సంఘంలో స్త్రీలు మాట్లాడించటము, సంఘంలో స్త్రీల చేత ఉపదేశించుకోవటము, సంఘంలో స్త్రీలు వెల్లడిల్లి మాట్లాడటము. దాని ద్వారా పౌలు అంటున్నాడు, సంఘానికి ఘనత కాదు వచ్చేది, అవమానం వస్తుంది. అవమానం తెచ్చే పని నువ్వేది చేయమాకని సంఘాన్ని చెప్తున్నాడు పౌలు అనేటువంటి ఆయన. కొరింథీలో ఉన్నటువంటి వాళ్ళు. మనం ఎక్కడున్నాం? కొరింథీలో ఉన్నటువంటి వాళ్ళకంటే దరిద్రంగా ఉన్నామని. మనకు పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు కూడా ఈ పని చేయవద్దని చెప్తున్నాడు. కాబట్టి ప్రియా దేవుని పిల్లలారా, సంఘములో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, స్త్రీలుగా ఉన్నటువంటి మీరు పురుషుల మీద అధికారం చేయాలని ఒకవేళ మీ మనసు